వీక్షకులందరికీ నమస్కారం. భారత వాతావరణ శాఖ రైతు సోదరులకు ఒక కీలక అప్డేట్ రిలీజ్ చేసింది. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయువు దిశగా ప్రయాణం చేస్తుంది. దీని ప్రభావంతో తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్తో పాటుగా తెలంగాణలో కూడా కొన్ని చోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణలో వడగళ్ల వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 22, 23, 24 తేదీల్లో రాయలసీమలోని కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలతో పాటుగా నెల్లూరు, ప్రకాశం జిల్లాలో కూడా మోస్తరు వర్షాలు 3 నుంచి 5 మిల్లీమీటర్ల వర్షపాతాలు నమోదయ్యే అవకాశం ఉంది. 1-2 ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. తమిళనాడులో ముఖ్యంగా దక్షిణ తమిళనాడులో అతి భారీ వర్షాలు, కేరళలో భారీ వర్షాలు, ఉత్తర తమిళనాడులో భారీ వర్షాలకి అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇక బంగాళాఖాతంలో నైరుతి దిశగా ఏర్పడిన అల్పపీడనం అది వాయువ్య దిశగా పశ్చిమ వాయువు దిశగా ప్రయాణం చేయడం వల్ల ఇది తమిళనాడు తీరాన్ని దాటే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ అల్పపీడనం వాయుగుండంగా మారుతుందా, తుఫానుగా మారుతుందా అనే దానికి సంబంధించి మరో 24 అవర్స్లో మరింత క్లారిటీ రావాల్సి ఉంది. రేపు మధ్యాహ్నం రిలీజ్ అయ్యే బులెటిన్లో శాటిలైట్ పిక్చర్స్ని బట్టి ఇది వాయుగుండంగా మారుతుందా లేదా అనే విషయంలో కొంత క్లారిటీ వస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ జిల్లాలో కొంత ప్రభావం చూపుతుంది. ప్రకాశం, గుంటూరు జిల్లాలో కూడా జల్లులు పడే అవకాశం ఉంది. తెలంగాణలో హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో రంగారెడ్డి జిల్లాల్లో, ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వర్షాలు కూడా అవకాశం ఉంది. ఇప్పటికే టెంపరేచర్స్ 2 తెలుగు రాష్ట్రాల్లో 36 నుంచి 37, 38, కొన్ని ప్రాంతాల్లో 1-2 ప్రాంతాల్లో 39 డిగ్రీల టెంపరేచర్స్ కూడా నమోదవుతాయి. పగులు ఎండలు ఎరగదీస్తూ ఉన్నాయి. వేసవికాలం ప్రవేశించింది అనే విషయం స్పష్టంగా అర్థమైపోతా ఉంది. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా గణనీయంగా పెరిగాయి. చలి తీవ్రత దాదాపుగా పోయింది. ఇక ఈ వర్షాల తర్వాత ఎండలు మరోసారి మండుతాయి అని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా పంటలు హార్వెస్ట్ చేసిన రైతులు పంటలు తడవకుండా కాపాడుకోండి. అది ఏ పంట అయినా తడిస్తే పనికిరాదు. కూరగాయలు మాత్రం ఏం ఇబ్బంది లేదు. మిర్చి కానీ, మొక్కజొన్న కానీ, ఇక వరి అటు ఇటు కానీ సీజన్లో వేసిన రైతులు వరి పంట హార్వెస్ట్ చేసినా, ఏ పంట హార్వెస్ట్ చేసినా ఎట్టి పరిస్థితుల్లో తడవకుండా కాపాడుకోండి. ముఖ్యంగా కాటన్ అయితే దాన్ని మనం తడవకుండా కాపాడగలిగేది ఏమన్నది. మిర్చి రైతులు ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లో పంట తడవకుండా కాపాడుకోండి. ధరలు కొంచెం ఆశాజనకంగా ఉన్నాయి. మార్చి తర్వాత ఎలాగూ మార్కెట్లోకి కొత్త సరుకు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. దిగుబడులు దారుణంగా పతనమయ్యాయి. ఇప్పటికే రైతు సోదరులు నెలకు 8 సార్లు, 9 సార్లు, 10 సార్లు పిచ్చిగారు చేసి ఏదో ఒక విధంగా ఎకరానికి 10 క్వింటాలు దిగుబడులు సాధించారు. ధరలు కొంచెం ప్రస్తుతానికి మందంగా ఉన్న రాబోయే రోజుల్లో ఆశాజనకంగా ఉంటాయని మనం ఆశిద్దాం. వాతావరణానికి సంబంధించి మరో రిపోర్ట్ వచ్చిన తర్వాత మరిన్ని వివరాలతో మనం కలుసుకుందాం.